షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనంతరం కూడా ఆయన కృపావాక్యం చేత ఆత్మీయంగా బలపరచబడుతున్నాం కదా. ఈ దినం కూడా మనం చూసుకుంటుంటే అనంతరం కృపలో లేఖన భాగము సామెత గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో యెహోవా నామము బలమైన దుర్గము. అవును ప్రియులారా, సర్వోన్నతుని యొక్క పరిశుద్ధ నామము యెహోవాను నామము ఎంతో బలమైనది, ఎంతో ఉన్నతమైనది, ఎంతో శక్తివంతమైనది, ఎంతో అత్యున్నతమైన ప్రతిభావంతమైనది. శక్తివంతమైన ప్రతిభావంతమైన నామములో రక్షణ ఉంది, అందులో బలం ఉంది. కాబట్టి ఆ యొక్క నామం అనే ఆ యొక్క బలమైన దుర్గములోకి నీతిమంతులు ప్రవేశించి అందులో సురక్షితంగా ఉండబోతున్నారు సుమా. కాబట్టి నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండును. యెహోవా నామము మనల్ని రక్షించింది. యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేయవారందరూ కూడా రక్షింపబడుదురు అని యోవేలు ప్రవక్త ప్రవచిస్తూ వస్తున్నాడు. ప్రియులారా, ఆ యెహోవాని సశరీరుడిగా రక్తమాంసం ధరించుకుని వచ్చి ఆయన ఈ మానవుల యొక్క రక్షణ కొరకు ఆయన మ్రానులో మరణం పొంది మరణించి 3వ దినం తిరిగి లేచాడు. పరిశుద్ధమైన యెహోషువ మెస్సియా నామములో, ఆ యెహోషువ మెస్సియా నామములో మనకు రక్షణ, నిత్య జీవము, ఆ యొక్క నామంలోని ఆశీర్వాదము, ఆ నామంలోని మనకు దీవెనలు, ఆ నామంలోనే మనకు స్వస్థత. ఏది అయినా ఆయన నామాన్ని బట్టియే మనకు ఆశీర్వాదం కలుగుతుంది, ఉద్ధరణ కలుగుతుంది. మనము దీవింపబడతాము, స్వస్థపరచబడతాము, మనం కాపాడబడతాము. కాబట్టి యెహోవా నామమున తన సన్నిధి కాంతి ఆయన మన మీద ఉదయింపజేస్తాడు. యెహోవా నామమున తన సన్నిధి తేజస్సు మన మీద ప్రకాశింపజేస్తాడు. కాబట్టి యెహోవా నామమును ఉచ్చరించడం వలన మనం ఆస్వాదింపబడతాం. యెహోవా నామాన్ని మనం స్మరించడం వలన మనం కాపాడబడతాము, మనము దీవింపబడతాము, మనం పవిత్రపరచబడతాము, మనము ఆయన యొక్క స్వారూపతలోనికి మార్చబడానికి కారణమవుతాం సుమా. అలాంటి ఆ యెహోవా నామము బలమైన దుర్గము. కాబట్టి ఈ నామము లేకుండా అపవాది అనేక రకాలుగా కుయుక్తులు చేసి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆయన పేరు తీసివేయడానికి అనేక కుయుక్తులు పడింది. కానీ ఆ సర్వోన్నతుడు తన నామమును ఆయన ఈ భూమి మీద నిలిపి ఉంచాడు. సూర్యుడినంత కాలము ఆయన నామము చిగురించుచుండును. కాబట్టి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశమును మళ్ళా అక్కడ దాన్ని ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం స్వాతంత్రం ఇచ్చి ఇజ్రాయెల్ దేశంలోని ఆ యొక్క నామమును సర్వజనాంగములకు తెలియపరచడానికి ఇజ్రాయెల్ మన మధ్య నిలబెట్టాడు. ఇజ్రాయెల్ దేశము ఆ యెహోవా నామమును స్మరిస్తుంది. ఇజ్రాయెల్ దేశము యెహోవా నామముని మహింపరుస్తుంది. కాబట్టి సర్వలోకము కూడా ఇజ్రాయేలుల వలె ఆయన నామమందు భయభక్తులు కలిగి ఇజ్రాయేలుల వలె ఆ నామమును స్మరించి స్తుతించి ఆరాధించినట్లయితే ఇజ్రాయేలుల వలె మనం కూడా ఆస్వాదింపబడతాము. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఆయన నామంలో స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, మీ నామం బలమైన దుర్గం అన్నావు, మీ నామంలోని ఆశీర్వాదం అన్నావు, మీ నామం రక్షణ అన్నావు. కాబట్టి అవన్నీ మేము పొందుకున్నట్టుకు మీ నామం నిత్యం స్మరించే వారంగా స్తుతించే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మానసకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచును గాక. ఆమేన్.